మేము చెప్తున్నాం. ఇవాళ ఏముంది పేరు పబ్లిసిటీ అని చెప్పేసి పబ్లిసిటీ కోసం పెట్టుకున్నారేమో అని అన్నా మీరు అదే చెప్పొచ్చు కదా మీరు. సార్ పేరుదేముంది, మీరు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి టైంలోనే మాకు డబ్బులు ఎక్కువ వచ్చాయని చెప్పేసి మీ పేరే చెప్పుకుంటారులేండి. గొప్ప వ్యక్తి అయినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి పేరు మార్చి మీరు పెట్టుకోవద్దండి, మీకు అది చెడ్డ పేరు అవుతుంది, మాకు కూడా చెడ్డ పేరు అవుతుంది. మేము ఎందుకు చెప్పుకోవాలి? పేరేగా డబ్బులు ఎలాగా ఈయన ఇస్తారు కాబట్టి ఈయన పేరే చెప్పుకుంటారు కదా. తర్వాత పథకానికి పేరుంటే నేను పేరు చెప్పుకుంటారా ఏంటి? చెప్పుకోరా ఏంటి? డబ్బులు ఎక్కువ ఇస్తే ఏం చేసినా పర్వాలేదని చెప్తాను. మీరు రేపొద్దున అదే డబ్బులు తీసుకొని అదే డబ్బులు ఎక్కువ ఇస్తాను మీకు ఇస్తే మీలాంటి వాళ్ళందరికీ ఒక 10 మందికో ఒక 50 మందికి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా దళితుల హక్కులన్నీ హరించి రాజ్యాంగం ప్రకారం ఏవైతే హక్కులు పొందుపరిచారో దళితుల కోసం ఆ హక్కులన్నింటినీ హరించి మీ ఇష్ట ప్రకారం రాజారెడ్డి రాజ్యాంగం లేదా కొత్త వైఎస్ జగన్ రాజ్యాంగాన్ని రాసుకొని దళిత హక్కులన్నింటినీ హరించేస్తే ఆ రోజు డబ్బులు తీసుకుని ఏముందని డబ్బులు వచ్చినాయి కదా మనకి. హక్కులది ఏముందని రాజ్యాంగం ఏముందని అనరేనని గ్యారంటీ ఏంటి? అదే డబ్బులు చూయించి రేపొద్దున అంబేద్కర్ గారి విగ్రహం తీసి పడేసి రోడ్డు పక్కన వేసేసి ఏ జగన్మోహన్ రెడ్డి విగ్రహమో లేదంటే ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం మళ్ళీ అక్కడ పెడుతుంటే చూస్తూ విగ్రహాలు ఏముందిలేండి మనకు డబ్బులు ఇస్తారు కదా అంబేద్కర్ విగ్రహమే కదా బోర్డు పోనివ్వండి అని చెప్పేసి అనడానికి గ్యారంటీ ఏంటి? మీరు విలువలు దిగజార్చుకునే నాయకులు అయ్యారని చెప్పేసి మొత్తం దళిత సామాజిక వర్గం మొత్తం డబ్బుల కోసం దిగజారిపోయి డబ్బుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండిద్ది, ఏం చేసినా చూస్తూ ఉండిద్ది అని చెప్పేసి మీ సెల్ఫ్ స్టేట్మెంట్లు ఇవ్వకండి దళిత సామాజిక వర్గం గురించి. గతంలో కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి బూట్ల కాంట్రాక్టు ఒక బ్రాహ్మిన్స్కి ఇచ్చి ఇవాళ స్కూల్లో మా దళిత బిడ్డలైనటువంటి దళిత బిడ్డల కాళ్ళు బ్రాహ్మిన్స్తో పట్టించారు అని చెప్పేసి మాట్లాడారు. సిగ్గుందా? మాట్లాడాల్సిన లాజిక్ ఏంటో తెలుసా? ఇప్పుడు లాజిక్కి అప్పుడు లాజిక్కి చిన్న మ్యాచ్ లింకప్ చేస్తారు. సెట్ అయింది లేదని మీ మొహానికి మీరే చూసుకోండి. ఆ రోజేమో అగ్రవర్ణాలు వచ్చి మీ కాళ్ళు దళితుల కాళ్ళు పట్టుకుంటేనేమో నీకు సమ్మగా ఉందా? అదే ఇంకొకళ్ళైతే ఏమడుగుతారు తెలుసా? కులవృత్తి అండి, మాకు ఎప్పటి నుంచి దళిత సామాజిక వర్గాల్లో ఆ షూలు చెప్పులు వాటన్ని సంబంధించిన అంశాలని ఏర్పరచడం అనేది మాకు కులవృత్తిగా ఉండేది. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చాక పెద్ద స్థాయిలో ఆ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ ప్రాజెక్టులు మా దళితులకే కనుక ఇస్తే 100 మంది కడుపు నిండా అన్నాలు తింటారండి, 100 ఫ్యామిలీ బతుకుతాయండి. ఆ కాంట్రాక్ట్లు మా కులానికి ఇవ్వండి, మా కులం నుంచి ఒక 100 మంది బతుకుతారని చెప్పేసి చెప్పుండేవాడు. బ్రాహ్మడు వచ్చి దళితులు కాళ్ళు పట్టుకుంటే దళితులకు కడుపు నిండిద్దా? ఏ దళితులని చెప్పాడా మీకు బ్రాహ్మణులతో నాకు కాళ్ళు పట్టించండి, అగ్ర సామాజిక వర్గాలతో నాకు కాళ్ళు పట్టించండి అని చెప్పేసి? ఆ లాజిక్ అక్కడ పనిచేయలేదు. ఇక్కడ ఎందుకు పనిచేసింది? ఇక్కడ డబ్బులు, అక్కడ మాత్రం కాళ్ళు, కులాలు. అదేం లాజిక్? అక్కడ నాయకుడు అగ్రవర్ణాలకు డబ్బు మన వృత్తికి సంబంధించి మనకు రావాల్సిన విషయాల గురించి అగ్రవర్ణాలకు దారపోస్తుంటే దానికి అక్కడ తాళం వేశారు. ఇక్కడ కూడా అంబేద్కర్ దళితుల కోసం పోరాడినటువంటి అంబేద్కర్ గారి పేరు తీసేసి ఒక దుర్మార్గుడి పేరు పెట్టుకుంటే ఇక్కడ తాళం వేస్తున్నారు. మ్యాచ్ అవ్వాలా? అక్కడ సిచ్యువేషన్కి ఇక్కడ సిచ్యువేషన్ మీ వే ఆఫ్ థింకింగ్ మ్యాచ్ అవ్వాలా? మీరు ప్రొజెక్ట్ చేసిన విధానం మ్యాచ్ అవ్వాలా? మేము ఇంకా పిచ్చోళం అవ్వాలా? జూపూడి ప్రభాకర్ గారు, మీరు చాలా రోజుల నుంచి రాష్ట్రంలో చాలా కుల సంఘాలతో పాటు కలిసి పనిచేసి ఎంతోమంది దళిత నాయకుల కోసం చిన్న చితక పోలీస్ స్టేషన్ కాడ కేసులు సెటిల్మెంట్లు మాత్రమే జరిగాయి. అలాగే కార్పొరేషన్ నిధులు ఉన్నప్పుడు కొన్ని లోన్లు గట్రా మీకు సంబంధించి మీ వెనకాల తిరిగే వాళ్ళు కొంతమందికి ఇప్పించున్నారు. ఇది మాత్రమే మీరు మీ ఇన్నాళ్ల కాలంలో మీరు సాధించిన విజయం. మీరు నాయకులతో కేసులు పెట్టించి వాళ్ళని పిలిపించి మీరే సెటిల్మెంట్లు లాగా చేసి మీరు వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని నాయకులకి వీళ్ళని తీసుకెళ్ళి అమ్మేసి ఇదే ఉంది మీ చరిత్ర అంతా. నేను ఎంత ట్రై చేసినా సరే ఎవరిని అడిగినా సరే ఇట్లాంటివి చెప్పుకొచ్చారు. మేబీ అప్పటికి అది పెద్ద సహాయం అయ్యి ఉండొచ్చు, కానీ రాజకీయంగా ఆలోచిస్తే అది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది చాలా తతంగాలు ఉంటాయి. కాబట్టి మీ నాయకత్వం ఇలా సాగింది. మీరు ఇవాళ మొత్తం సమాజానికి సంబంధించి ఆత్మగౌరవానికి సంబంధించి దళితుల హక్కులకు సంబంధించి దేశ మహోన్నతమైన నాయకుడైనటువంటి ప్రపంచం గర్వించదగ్గ మేధావి అయినటువంటి ఒక వ్యక్తి పేరును తొలగిస్తే డబ్బులు ఇచ్చారు కదా, డబ్బులు ఇస్తే ఏ పేరు పెడితే మాకేంటి అని సిల్లీగా మాట్లాడకండి. దళితులు ఆస్తులు సంపాదించకపోయినా విలువలు సంపాదించుకున్నారు. పెద్ద పెద్ద మేడలు బతకపోయినా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. వాళ్ళకున్నవే కొంత స్పేస్ ఈ సమాజంలో. అది కూడా ఆ మహనీయుడు అంబేద్కర్ అందించిన హక్కుల వల్లే ఉంది. నీలాంటి వాళ్ళు గనక నాయకులు అయ్యి ఉంటే అప్పట్లో ఉండుంటే అంబేద్కర్ గారికి కూడా ఇలాంటి హక్కులను కల్పించే అవకాశాన్ని మీరు కల్పించేవాళ్ళు కాదు. మంచో చెడో కొన్ని హక్కులు వాళ్ళకు వచ్చాయి, కొన్ని మర్యాదలు వాళ్ళకి దక్కాయి. వాటిని అలాగే ఉండనివ్వండి.
డబ్బులకు అమ్ముడుపోతాము, మాకు డబ్బులు ఇచ్చి మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్లు దళిత సామాజిక వర్గం తరపు నుంచి మీరు పాస్ చేయకండి. దళితులు ఇంకా అంత స్థాయికి, మీరు అనుకుంటున్న స్థాయికి, అంత నీచానికి దిగజారరు కూడా నాకు తెలుసు. నేను బతుకుతున్నాను కాబట్టి అదే సామాజిక వర్గంలో. మరొక్కసారి మీరు కుల సంఘాలకు సంబంధించి స్టేట్మెంట్లు ఇవ్వడం మానేయండి. రాజకీయ పార్టీ స్టేట్మెంట్లు ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. చూపూడి ప్రభాకర్ గారు, కుల సంఘాల్లో ఉన్న వ్యక్తులకి, నాయకులకు కూడా ఒక చిన్న విన్నపం నా సైడ్ నుంచి. ఎస్పెషల్లీ ఇలాంటి కుల సంఘాల నాయకులు కులాల అభివృద్ధి కుత్తిక కోసి, ఇట్లాంటి కుట్రపూరితమైన నాయకులు కుల సంఘాలను అడ్డు పెట్టుకుని వాళ్ళు ఎదిగి తర్వాత కుల సంఘాల అభివృద్ధి కుతిక వీళ్ళే కోసేస్తున్నారు. వాళ్ళు ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళి ఈ విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసుకుని ఇట్లాంటి కుళ్ళు నాయకులను కుల సంఘాల నుంచి తరిమి కొట్టండి. అప్పుడే కుల సంఘాల పేరుతో ఉన్న మన కులాలు, అన్ని కులాలు సమాజంలో బాగుపడతాయి. ఏ కులపు వాడైనా మనకు మంచి చేసేవాడైతే చాలు అనుకోండి తప్ప, మన కులపు వాడే మన గొంతు కోస్తున్నా సరే వాడికి జెండా పట్టుకుని నిలబడదాం అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించద్దు. ఇది నా విన్నపం. జై జనసేన, జై భీమ్.